कक्षा 10वीं। पाठ का नाम बरसते बादल, पार्ट 2। विषय हिंदी। उपविषय दूसरे परिच्छेद से लेकर अभिव्यक्ति सृजनात्मकता में आ तक। ఇప్పుడు మనం సెకండ్ పరిచ్ఛేదకు సంబంధించినటువంటి భావాన్ని అర్థాలతో సహా తెలుసుకుందాం. दादुर टर टर करते झिल्ली बजती झंझन। दादुर का अर्थ क्या है? मेंढक, ఫ్రాగ్, కప్ప. టర్ టర్ అని సౌండ్స్ చేస్తుందంట. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు వర్షం పడినప్పుడు కప్పలు టర్ 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 అని సౌండ్స్ చేస్తూ ఉంటాయి. దానిని కవి గారు ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. కప్ప గురించి చెప్పారు కదా, ఇప్పుడు అందులోనే చూడండి. జిల్లి మీన్స్ ఝీంగుర్, కీచురాయి, క్రికెట్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది ఒక ఇన్సెక్ట్ అంటే కీటకము. బస్తీ మీన్స్ మోగుతుంది. ఎలా అని? ఝన్ ఝన్ అని. వర్షం టైంలోని ఆనందంతో జిల్లి అంట ఝన్ ఝన్ అని సౌండ్ చేస్తుంది. ఈ లైన్ మీనింగ్ని హిందీలో చూద్దాం, చూడండి. వర్షాకే సమయ दादुर टर टर और झिल्ली झन झन बजती हैं. నెక్స్ట్ లైన్ చూడండి. మ్యావ్ మ్యావ్ రే మోర్ పియూ పియూ చాతక్ కే గన్. మ్యావ్ మ్యావ్ రే మోర్, ఇదొక్కటి చూడండి. మోర్ అంటే ఏంటి? పికాక్, నెమలి, మయూర్. మయూర్ అంట ఎలా సౌండ్ చేస్తుందంట? మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తుంది. అంటే వర్షం టైంలోని మయూర్ ఆనందంతో నాట్యం చేయడమే కాకుండా మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మోర్ మ్యావ్ మ్యావ్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. పియూ పియూ చాతక్ కే గన్. చాతక్ అంటే తెలుసు, నేమ్ ఆఫ్ ఏ బర్డ్. చాతక పక్షి అని. గన్ మీన్స్ గ్రూప్, గుంపు అని. చాతక్ గన్ మీన్స్ చాతక పక్షుల తాలూకా గ్రూప్, గుంపు అని అర్థము. అవంట వర్షం పడే టైంలోని తన ఆనందాన్ని ప్యూ ప్యూ అని ధ్వనులు చేస్తూ వ్యక్తం చేస్తాయి. చాతక్ పక్షి కేవల్ स्वाति बिंदुओं को ही पीता है, चाहे अपना प्राण चला जाए, लेकिन किसी जलाशय का पानी नहीं पीता है. అంటే చాతక పక్షి కేవలము స్వాతి బిందువులను మాత్రమే తాగుతుంది, తన ప్రాణాల్ని సహితం అర్పిస్తుంది, కానీ మిగతా ఏ వాటర్ని కూడా అది తాగదు. అందుకే అలాంటి గొప్పతనం ఉన్న పక్షి వర్షం టైంలోని తన ఆనందాన్ని ప్యూ ప్యూ అని వ్యక్తం చేస్తూ ఆ స్వాతి బిందువుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీనిని హిందీలో చెప్పుకుందాం. వర్షాకే సమయ మోర్ మ్యావ్ మ్యావ్ और चातक के गन प्यू प्यू करके अपने आनंद को व्यक्त करते हैं. అంటే వర్షం టైంలోని మోర్ మ్యావ్ మ్యావ్ అని, చాతక్ ప్యూ ప్యూ అని సౌండ్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే కర్ క్రందన్. ఉడితే మీన్స్ ఎగురుతున్నాయంట. సోన్ బాలక్, సోన్ బాలక్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ వాటర్ బర్డ్. జలపక్షి అని అంటారు. ఈ జలపక్షి యొక్క గొప్పతనం ఏమిటంటే వాతావరణంలోని ఆర్ద్ మీన్స్ హ్యూమిడిటీ, తేమ అంటాం కదా, ఆ హ్యూమిడిటీని బట్టి ఇప్పుడు వర్షం పడుతుంది అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ జలపక్షికి మాత్రమే వస్తుంది. ఇది దీని యొక్క గొప్పతనము. అందుకే కవి గారు అన్నారనమాట, ఏమని? ఉడితే సోను బాలక్, ఎగురుతూ ఉందంట సోను బాలక్, ఆర్ధ్ సుఖసే కర్ క్రందన్, ఆ హ్యూమిడిటీని బట్టి ఇప్పుడు వర్షం పడుతుంది అన్న ఆనందంతో, సుఖ్సే అంటే ఆనందంతో, క్రందన్ కర్తీ హై. క్రందన్ అంటే ఏంటి? ఆర్తనాదాలు అని కాదు. ఇప్పుడు ఆనంద బాష్పాలు అని అంటారు. బాష్పాలు అని అంటే కన్నీరు, ఆనంద బాష్పాలు అంటే హ్యాపీనెస్తో వచ్చినటువంటి కన్నీరు అని. ఇలా ఇక్కడ కూడా అదే సిచ్యుయేషన్ అనమాట. క్రందన్ అంటే బాధతో వచ్చిన ఆర్తనాదాలు కాదు, ఆనందంతో వచ్చినటువంటి అరుపులు అని అర్థము. దీనినే హిందీలో చెప్పుకుందాము. వర్షాకే సమయ సోన్ బాలక్ ఆర్ధ సుఖ్ సే క్రందన్ కర్కే
अपने आनंद को व्यक्त करते हैं। घुमड़ घुमड़ गिर मेघ गगन में భర్తే గర్జన్. ఘుమన్నా మీన్స్ అటు ఇటు మూవ్ అవ్వడం అనమాట, ఒక దగ్గర స్టాండర్డ్గా లేకుండా. అదే మబ్బులకైతే కమ్ముకున్నాయి అని అంటాం కదా, అలాగా మబ్బులు నలువైపులా కమ్ముకోవడం అనమాట, ఛాజానా అని అంటారు. మేఘ్ గగన్ మే, మేఘ్ అంటే క్లౌడ్స్ మబ్బులు, గగన్ మే గగన్ అంటే ఆకాష్ ఆస్మాన్, స్కై ఆకాశము. భర్తే గర్జన్, భర్నా అంటే ఏంటి నింపడము, వేటితో గర్జనలతో సౌండ్స్తోనమాట. మనం అబ్జర్వ్ చేస్తాం వర్షం టైంలోని క్లౌడ్స్ ఫుల్గా ఆకాశం అంతా అలుముకున్నప్పుడు ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. స్ప్రెడ్ అయిపోయి ఒకదానికి ఒకటి డాష్ ఇచ్చుకుంటూ థండర్స్తోని సౌండ్స్ చేస్తూ గర్జిస్తూ ఉంటాయి. वर्षा के समय मेघ आकाश में गर्जन बरते हुए अपने आनंद को व्यक्त करते हैं. ఆకాశంలోని మబ్బులు ఇటు అటు మూవ్ అవుతూ పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. इस तरह कवि ने इस परिच्छेद में विविध पशु पक्षी वर्षा के समय अपने आनंद को कैसे व्यक्त करते हैं और मेघ आकाश में इधर उधर घूमकर अपने आनंद को कैसे व्यक्त किए हैं, इन सभी का वर्णन बहुत अच्छी तरह की है. ఈ విధంగా కవి ఈ పరిచ్ఛేదలోని వివిధ జీవ జంతువులు వర్షం టైంలోని తన ఆనందాన్ని వివిధ ధ్వనులు చేస్తూ ఎలా వ్యక్తం చేశాయి, మరియు మబ్బులు ఆకాశమంతా వ్యాపిస్తూ భయంకరమైన ధ్వనులు చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పరిచ్ఛేదికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది, అదేంటో చూద్దాం. वर्षा के समय विविध जीव जंतु और मेघ अपने आनंद को कैसे व्यक्त करते हैं అంటే వర్షం టైంలోని రకరకాల జీవ జంతువులు మరియు మేఘాలు తమ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తున్నాయి. उत्तर देखिए. वर्षा के समय विविध जीव जंतु जैसे दादुर टर्टर, झिल्ली झंझन, मोर म्याऊ म्याऊ, चातकगन प्यू प्यू और सोन बालक आर्द सुख से क्रंदन करते हुए अपने आनंद को व्यक्त करते हैं. तो मेघ आकाश में इधर उधर घुमड़ घुमड़ कर गर्जन भरते हुए अपने आनंद को व्यक्त करते हैं. అంటే వర్షం టైంలోని రకరకాల జీవ జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ దాదుర్ కప్ప టెరటర్మని, ఝిల్లి కీచురాయి ఝంఝన్ అని, మోర్ నెమలి మ్యావ్ మ్యావ్ అని, చాతక్ గన్ పియు పియు అని, మరియు సోన్ బాలక్ జలపక్షి ఆర్ద్ సుఖ్సే క్రందన్ కర్తే హుయే హ్యూమిడిటీని తెలుసుకొని ఆనందంతోని క్రందనలు చేస్తూ అప్నే ఆనంద్ కో వ్యక్త కర్తే హే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తో అయితే మేఘ్ ఆకాశ్ మే మేఘాలు ఆకాశంలోని ఇధర్ ఉధర్ ఘుమడ్ ఘుమడ్ కర్ ఇటు అటు మూవ్ అవుతూ గర్జన్ బర్తే హుయే గర్జనలు చేస్తూ అప్నే ఆనంద్ కో వ్యక్త కర్తే హే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా 3 మార్క్స్కి మన 10th క్లాస్లో ఈ క్వశ్చన్ ఎక్కువగా ఇస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్, చదవండి. अब हम तीसरा परिच्छेद का भाव सीखेंगे. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. रिमझिम रिमझिम అంటే డ్రిజ్లింగ్, ఝమ్ 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 అనేది హెవీ రైన్ పడినప్పుడు వచ్చే సౌండ్. రిమ్జిమ్ రిమ్జిమ్ అంటే తుంపర్లు పడుతుంటాయి అని అంటాం చూడండి, తుంపర్లు చిన్న చిన్నవి, ఆ సౌండ్ని ఇక్కడ రిమ్జిమ్ రిమ్జిమ్ అని డిస్క్రైబ్ చేశారు కవి గారు. క్యా అంటే మనకు తెలుసు ఏమిటి, కుచ్ కహతే బూందోం కే స్వర్, ఏదో చెప్తున్నాయంట, ఆ డ్రాప్స్ తాలూకా సౌండ్. స్వర్ అంటే ఇక్కడ సౌండ్, ధ్వని అని అర్థము. वर्षा के समय बूंदें रिमझिम रिमझिम करके हमें कुछ कहना चाहती हैं. అంటే వర్షం టైంలోని బిందువులు
రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని కురుస్తూ మనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నాయి. रोम सिहर उठते छूते वे भीतर अंतर. రోమ్ మీన్స్ రోంగ్టా, రోమాలు, హెయిర్. సిహర్ ఉట్తే అంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి అని అంటారు చూడండి, గూస్ బంప్స్ వస్తాయి అవన్నమాట. కొన్ని సిచ్యుయేషన్స్లోని ఆటోమేటిక్గా అవి మన హృదయానికి ఆ ఫీలింగ్స్ అద్దుకొని రోమాలు ఒక్కసారి నిక్కపొడుచుకుంటాయి అన్నమాట. దాన్నే ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. వర్షాకే సమయ వర్షం టైంలోని రోమ్ సిహర్ ఉటితే రోమాలు నిక్కపొడుచుకుంటాయంట. చూతే టచ్ చేయడం అనమాట. అవి వే మీన్స్ ఇక్కడ రెయిన్ డ్రాప్స్ అనమాట. రిమ్జిమ్ రిమ్జిమ్ అన్న రెయిన్ డ్రాప్స్. భీతర్ ఇన్సైడ్. అంతర్ మీన్స్ చాలామంది అనుకుంటారు డిఫరెన్స్ అని, కరెక్ట్. బట్ ఇక్కడ మాత్రము అంతర్ అంటే హార్ట్ అని మీనింగ్, హృదయము. లోపలున్న హృదయానికి ఈ రిమ్జిమ్ రిమ్జిమ్ సౌండ్ అనేది హద్దుకొని రోమాలు నిక్కబడుచుకుంటాయి అన్నమాట. वर्षा के समय रिमझिम रिमझिम बूंदों का स्वर हृदय को स्पर्श करके रोम सिहर उठते हैं. धाराओं पर धाराएं झरती धरती पर. ధారాओं पर धाराएं అంటే ధారల పైన ధారలు ఝర్తీ ప్రవహిస్తున్నాయంట. కహా? ధరతీ పర్. ఎక్కడ అంటే భూమిపైన. వర్షం టైంలోని నీరు ధారలుగా భూమిపైన ప్రవహిస్తుందంట. దీన్నే హిందీలో చెప్పుకుందాం. వర్షాకే సమయ్ పానీ కి ధారాయే ధరతీ పర్ झरती हैं. रज के कन कन में तृण तृण को पुलकावली थर. రజ్ మీన్స్ డస్ట్, ధూళి, దుమ్ము అని అంటాం కదా. ఆ దుమ్ము యొక్క కే అంటే యొక్క కన్మే. కన్ మీన్స్ ఎవ్రీ పార్టికల్, ప్రతి కణము కూడా. తృణ్కో తృణ్ మీన్స్ హర్ తృణ్, ఎవ్రీ గ్రాస్, ప్రతి గడ్డి పరకని. పులకావలి మీన్స్ పులకరింప చేయుట, అంటే థ్రిల్ చేయడం అనమాట. హర్ మీన్స్ కాంపన, షివర్, గజగజ వణుకుట అనమాట. గడ్డి గజగజ ఇటు అటు ఆనందంతో మూవ్ అవ్వడం అనమాట. మీనింగ్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హిందీలో దీని భావాన్ని చెప్పుకుందాం. వర్షా కే సమయ్ రజ్ కే కన్ కన్ సే తృణ్ తృణ్ పులకిత్ హోకర్ అప్నే ఆనంద్ కో వ్యక్త కర్తే హై. వర్షం టైంలోని ధూళి యొక్క ప్రతి కణము కూడాని గడ్డికి తగిలి గడ్డి పులకరించిపోయి తన ఆనందాన్ని ఇటు అటు వణుకుతూ వ్యక్తం చేస్తున్నాయి. థర్డ్ స్టేంజాకి సంబంధించి బాక్స్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. తృణ్కి ప్రసన్నతాక క్యా భావ్ హై. ప్రతి గడ్డి పరక కూడా ప్రసన్నత చెందుతుంది అని చెప్పుకున్నాం కదా. దాని భావం ఏంటి అని అర్థము. उत्तर देखिए. पानी के अभाव से पीड़ित हर तृण वर्षा को देखकर अपने मन में नए उमंग भरकर रस के कन कन से पुलकित होकर अपने आनंद को व्यक्त करता है. దీని మీనింగ్ తెలుగులో చూడండి. పానీకే అభావ్ సే పీడిత్ అంటే ఏంటి? నీరు లేకపోవడం వల్ల బాధపడుతున్నటువంటి హర్ తృణ్ ప్రతి గడ్డి పరక కూడా. చూడండి, అనావృష్టి వచ్చిందనుకోండి, వర్షం లేకుండా నీరు లేకుండా అన్నీ ఏమవుతాయి? మొక్కలు చెట్లు అన్నీ చచ్చిపోతాయి. అలాంటి టైంలోని వర్షాకో దేక్కర్, వర్షాన్ని చూసి అప్నే మన్మే నై ఉమంగ్ బర్కర్, వాటి మనసుల్లోని కొత్త కోరికలు చిగురిస్తాయి. అంటే ఏంటి? అమ్మయ్య, మాకు జీవం వచ్చింది, ఈ నీటితోని మేము మళ్ళీ చిగురించచ్చు అన్న ఆనందంతో రజికే కన్నుసే పులకిత్ హోకర్, గడ్డి యొక్క ప్రతి కణము వాటికి టచ్ అయ్యి ఒక్కసారి పులకరించి అప్నే ఆనందకో వ్యక్త కర్తా హై, తన ఆనందాన్ని వ్యక్తము చేస్తాయి. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లోని ఈ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు. సో దీన్ని కూడా జాగ్రత్తగా చదవండి. థర్డ్ స్టేంజా భావం బాగా అర్థమైంది కదా. ఇప్పుడు ఫోర్త్ స్టేంజా చూద్దాము.
पकड़वार की धार झूलता है मेरा मन. పకడ్నా మీన్స్ హోల్డ్, పట్టుకోవడం అనమాట. వారి మీన్స్ పానీ, వాటర్, నీరు అని. ధార అంటే నీటి ధార అని, అంటే నీటి ధారని పట్టుకొని. ఝూల్తా హై మేరా మన్, ఝూల్తా అంటే ఊగుతుంది. ఏంటి? మేరా మన్ నా మనసు. కవి అంటున్నారంట ఏమని? నీటి ధారని పట్టుకొని ఊగాలని తన మనసుకి కోరిక కలుగుతుంది. వర్షా కే సమై పానీ కి धारा को पकड़कर कवि का मन झूलना चाहता है. నెక్స్ట్ ది आओ रे सब मुझे घेर कर गावो सावन. ఆవో అంటే కమ్, రండి అని. ముఝే ఘేర్ కర్ నన్ను చుట్టుముట్టి, సరౌండ్ చేసి. గావో సావన్, గావో మీన్స్ పాడండి. ఏం పాడమంటున్నారు? సావన్ మాహ్ కా గీత్, శ్రావణ మాస పాటని పాడమంటున్నారంట తనని చుట్టుముట్టి. वर्षा के समय आप सभी लोग आकर मुझे घेर कर सावन माह का गीत गाइए. इंद्रधनुष के झूले में झूले मिल सब जन. ఇంద్రధనుష్ అంటే మనందరికీ తెలుసు, రెయిన్బో అని అంటాం కదా, ఇంద్రధనుస్సు. ఝూలా అంటే స్వింగ్, ఊయల. జూలేం అంటే ఏంటి? ఊగడము, టు స్వింగ్. మిల్ అంటే కలిసి, టుగెదర్. సబ్ ఆల్ అందరూ. జన్ పీపుల్. లోగ్ అంటే మనమందరము కూడా కలిసి ఇంద్రధనుష్ని ఉయ్యలుగా చేసుకొని ఊగుదాము శ్రావణ మాసంలోని అని. దీన్నే హిందీలో చెప్తాను చూడండి. వర్షా కే సమయ్ हम सभी लोग इंद्रधनुष को झूला बनाकर झूले. फिर आए जीवन में सावन मन भावन. फिर అంటే అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ. ఆయే రావాలి. జీవన్ మే మన లైఫ్స్లోనికి, మన జీవితంలోనికి. సావన్ శ్రావణ మాసము. మన్ భావన్ మీన్స్ మన్కో భానే వాళ్ళ, మనస్సుని ఆకట్టుకునేది అని. అంటే మనసుకు ఇష్టమైనది, డిజైరబుల్. అంటే దీని అర్థం ఏంటంటే మనసును ఆకట్టుకునేటటువంటి ఈ శ్రావణ మాసము మళ్ళీ మళ్ళీ మన లైఫ్లోనికి రావాలి అని. మన్కో భానే వాలా సావన్ మాह हमारे जीवन में बार बार आकर हम सभी लोगों को आनंदित करें. इस तरह कवि ने प्रकृति की सुंदरता को बहुत अद्भुत तरह वर्णन किए हैं. यानी वर्षा के समय पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से कैसे झूम उठती है, इसका वर्णन सुंदर ढंग से की है. ఈ విధంగా సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి యొక్క అందాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. అంతేకాకుండా వర్షం టైంలోని మొక్కలు, చెట్లు, పశువులు, పక్షులు, మనుషులు, ఇంకా చెప్పాలంటే భూమి కూడా ఆనందంతో అలరారుతూ ఏ విధంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాయో చాలా అందంగా వర్ణించారు ఈ కవితలోని. ఇప్పుడు బాక్స్లోని సెకండ్ క్వశ్చన్ ఉండిపోయింది, అది చూడండి. ప్రకృతికి కౌన్ కౌన్ సి చీజేం మన్కో ఛూ లేతీ హై. ప్రకృతిలో ఉన్న ఏ ఏ విషయాలు మన మనస్సుని హత్తుకుంటున్నాయి? మీ మనసుకు నచ్చిన ఏ విషయాలైనా ఇక్కడ మీరు రాయొచ్చు, కానీ నేను ఎగ్జాంపుల్గా కొన్ని చెప్తాను చూడండి. ప్రకృతికి ఏ చీజేం మన్కో ఛూ లేతీ హై. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విషయాలు నా మనసుని ఆకట్టుకుంటాయని. వర్షాకి సమై రంగ్ బిరంగి ఇంద్రధనుష్ హరే భరే కేత్. వర్షం టైంలోని వచ్చినటువంటి రంగురంగుల ఇంద్రధనుషు, పచ్చని పొలాలు. రెండోది ధరతీ పర్ ఝర్తీ ఝర్నే. భూమిపైన ప్రవహిస్తున్నటువంటి సెలయేర్లు,
नदी नदुలు और नालों का प्रवाह कालुवల ప్రవాహము वर्षा के समय వివిధ జీవ జంతువుం के स्वर వర్షం టైంలోని వివిధ జీవ జంతువులు చేస్తున్నటువంటి సౌండ్స్ మనకు छू लेती हैं మనస్సుని హత్తుకుంటున్నాయి. अब अर्धग्राह्यता प्रतिक्रिया देखिए. अर्धग्राह्यता प्रतिक्रिया చూడండి. ఆలోని ఫస్ట్ ప్రశ్నों के उत्तर दीजिए. क्वेश्चंस की आंसर्स రాయమంటున్నారు. फर्स्ट क्वेश्चन, धरती की शोभा का प्रमुख कारण वर्षा है. इस पर अपने विचार लिखिए. ధరతి భూమి యొక్క అందానికి ప్రముఖ కారణము వర్షము. దానిపైన మీ ఒపీనియన్స్ చెప్పండి. దీనికి ఆన్సరు మీ ఓన్గా రాయాలి. ఎగ్జాంపుల్గా మా స్కూల్ పిల్లల థాట్స్ని మీకు ఇక్కడ చెప్తాను. తర్వాత దాన్ని బట్టి మీ ఓన్గా మీ థాట్స్ని రాయండి. ధరతీకి శోభాక ప్రముఖ కారణ్ వర్షా హై. భూమి ఇంత సౌందర్యంగా ఉండడానికి కారణము వర్షము. క్యూంకి ఎందుకంటే వర్షాకే కారణ్ హి వర్షం వలనే ధరతీకే చారో ఓర్ భూమికి నలువైపులా హరియాలి ఛా జాతీ హై పచ్చదనము వ్యాపిస్తుంది. మిట్టీకే కన్ కన్ సే కోమల్ అంకుర్ ఫూట్తే హై మట్టిలోని ప్రతి కణము నుంచి కోమల్ అంటే మృదువైనటువంటి అంకుర్ విత్తనాలు ఫూట్తే హై మొలకెత్తుతాయంట. ఇత్నా హీ నహీ అంతేకాదు వర్షాకే సమయ్ వర్షం టైంలోని ఝర్నే సెలయేర్లు, తాలాబ్ చెరువులు, నదియా నదులు వర్షాకే పానీ సే భర్కర్ వర్షం నీటితో నిండి బహుత్ సుందర్ దిక్తే హై చాలా అందంగా కనిపిస్తాయి. మీరు ఇలా రాయాలని లేదు, మీకు నచ్చిన పాయింట్స్ మీరు రాయండి ఇలాగా. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఘనే బాదలోं का वर्णन अपने शब्दों में कीजिए. దట్టమైన మబ్బుల్ని మీ మాటల్లో వర్ణించి రాయండి. వర్షం టైంలోని దట్టమైన మబ్బుల్ని చూస్తే మీకు ఏ ఫీలింగ్ కలుగుతుందో మీ ఓన్గా రాయాలి. కానీ ఎగ్జాంపుల్గా మా స్కూల్ పిల్లలు చెప్పిన థాట్స్ని నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. वर्षा के समय आकाश में काले काले बादल अपने इच्छानुसार इधर उधर घूमते हुए पूरे आकाश में विविध आकृतियों में छा जाते हैं. वर्षा के समय వర్షం టైంలోని ఆకాశ్ మే ఆకాశంలోని కాలే కాలే బాదల్ నల్ల నల్లని మబ్బులు అప్నే ఇచ్ఛానుసార్ తమకి నచ్చినట్లు ఇధర్ ఉధర్ ఇటు అటు కూడాని ఘూమ్తే హుయే తిరుగుతూ పూరే ఆకాశ్ మే మొత్తం స్కై అంతా కూడాని వివిధ ఆకృతియో మే రకరకాల షేపుల్లోనమాట ఛా జాతే హై వ్యాపిస్తాయి. इतना ही नहीं वे इधर उधर मंडराते वक्त एक दूसरे से टकराकर भीषण शोर करके बिजली चमकाते हैं. इतना ही नहीं ఇంతే కాదు వే ఇధర్ ఉధర్ వే అంటే ఇక్కడ ఘనే బాదల్ దట్టమైనటువంటి మబ్బులు ఇధర్ ఉధర్ మండరాతే వక్త్ ఇటు అటు తిరుగుతున్నటువంటి సమయంలో వక్త్ అంటే సమయము ఏక్ దూసరే సే టకరాకర్ ఒకదాన్ని ఒకటి టకరానా అంటే డాష్ ఇచ్చుకోవడం గుద్దుకోవడం అనమాట. ఆ గుద్దుకున్న టైంలోని భీషణ్ షోర్ కర్కే భయంకరమైనటువంటి ధ్వనులు చేస్తూ బిజిలీ చమ్కాతే హై థండర్స్ని కురిపిస్తాయన్నమాట. అంటే ఉరుముల్ని కురిపిస్తాయి. సముద్రకి లహరోంకి తరహ సముద్రంలోని అలలు చూసారా, అబ్జర్వ్ చేశారా? ముందుకి వెనక్కి తనకి ఇష్టం వచ్చినట్లు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా కాలే కాలే బాదల్ బి నల్ల నల్లని మబ్బులు కూడా ఆగే పీచే కర్కే ఆకాశ్ మే ఘూమ్తే హై ముందుకి వెనక్కి కదులుతూ ఆకాశమంతా కూడా తిరుగుతుంటాయి. ఇప్పుడు మీరు మీ మాటల్లో హిందీలోని ఆన్సర్ని రాయండి.
अर्धग्राहिता प्रतिक्रियाలోని సెకండ్ ఆ వాక్య ఉచిత క్రమం మే లిఖియే. వాక్యాన్ని కరెక్ట్ ఆర్డర్లో రాయమంటున్నారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హై జమ్ జమ్ బరస్తే ఝమ్ ఝమ్ మేఘ్ కే సావన్. దీని ఆర్డర్లో పెడితే ఏమవుతుంది? ఝమ్ 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 మేఘ్ బరస్తే హై సావన్ కే. సో ఈ కవితను మీరు విన్నప్పుడే మీకు ఇది వచ్చేసి ఉంటుంది. ఇలాగా అవన్నీ కూడా ఆర్డర్లో లేకుండా ఉన్నాయి. కరెక్ట్ ఆర్డర్లో మీరు ఈజీగా రాయగలుగుతారు. రాసి మీ టీచర్స్కి పోస్ట్ చేయండి. ఈ చూడండి, నీచే దియే గయే భావ్ కి పంక్తియా లిఖియే. కిందన కొన్ని భావాలు ఇవ్వబడ్డాయి. ఆ భావానికి రిలేటెడ్ పంక్తియా లైన్స్ని మనం ఇప్పుడు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, बादलों के घोर अंधकार के बीच बिजली चमक रही है और मन दिन में ही सपने देखने लगा है. దీని మీనింగ్ ఏంటి? మబ్బుల యొక్క భయంకరమైనటువంటి చీకటి మధ్యలోంచి బిజిలీ థండర్స్ మెరుస్తున్నాయి. और మరియు మనస్సు దిన్మే హీ సప్నే దేఖ్నే లగా హై, పగటిపూటే కలలు గంటుంది. దీనికి తగ్గ పంక్తియా లైన్స్ ఏంటి? దీనికి రిలేటెడ్ లైన్స్ చూడండి. చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఖన్కే థమ్ థమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మన్కే. ఈ విధంగా మిగతావి కూడా రాసి మీ టీచర్స్కి పోస్ట్ చేయండి. ఈ చూడండి, పద్యాంశ పడకర్ ప్రశ్నోంకి ఉత్తర్ దీజియే. ఒక పద్యాంశ ఇచ్చారు, దానికి కిందన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవి చాలా ఈజీగా మీరు చేయొచ్చు. ఇవి ఎగ్జామ్స్లో మనకు చూడండి పట్టితో అపట్టితో ఇస్తూ ఉంటారు. అవి మీరు ఓన్గా ఎలా చదివి ఆన్సర్ చేయాలో ప్రాక్టీస్ కోసం ఇచ్చారనమాట. ఇది కూడా మీరు మీ ఓన్గా చేసి మీ టీచర్కి పోస్ట్ చేయండి. అభివ్యక్తి సృజనాత్మకత आ के अंतर्गत इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ 3 or 4 లైన్స్లోని రాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వర్ష సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है कैसे. వర్షము అన్ని ప్రాణులకి జీవనాధారము. ఎలా? ఇది మీ ఓన్గా రాయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. సో వాళ్ళ థాట్స్ని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా స్టూడెంట్స్ చెప్పింది మీకు చెప్తాను చూడండి. వర్ష సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है जैसे. వర్షము అన్ని ప్రాణులకి జీవనాధారము. ఎలాగంటే वर्षा के बिना मनुष्य पेड़ पौधे और जीव जंतु जीवित नहीं रह सकते. వర్షము లేకుండా, బినా మీన్స్ వితౌట్, లేకుండా, మనుషులు, పేడ్ పౌదే మొక్కలు చెట్లు, और జీవ జంతు జీవరాశులు జీవిత్ నహీ రహ సక్తే బతకలేవు, జీవించలేవు అని. సెకండ్ పాయింట్, వర్షా కే కారణ్ చారోं ओर హరియాలీ ఛా జాతీ హై. అంటే వర్షం కారణంగా చారోं ओर నలువైపులా హరియాలీ ఛా జాతీ హై, పచ్చదనము వ్యాపిస్తుంది. థర్డ్ పాయింట్ చూడండి, వర్షా కే కారణ్ సభీ జలాశయ భర్తే హై. వర్షం కారణంగా అన్ని జలాశయాలు కూడా నిండిపోతాయి. జిసే హమ్ పీనే కే లియే, కపడే ధోనే కే లియే, खेती बाड़ी के लिए और बिजली का उत्पादन करने के लिए उपयोग करते हैं. ఆ నిండిపోయిన వాటర్ని మనము తాగడానికి, పీనే కే లియే అంటే తాగడానికి, కపడే ధోనే కే లియే బట్టలు ఉతకడానికి, खेती बाड़ी के लिए వ్యవసాయం పని చేయడానికి, బిజిలీ కా ఉత్పాదన్ కర్నే కే లియే విద్యుత్ కరెంట్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగ్ కర్తే హై ఉపయోగిస్తాము. ఈ విధంగా మీరు మీ ఓన్గా ఆన్సర్ రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, वर्षा के समय प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. వర్షం టైంలోని ప్రకృతి యొక్క అందాన్ని గురించి మీ అభిప్రాయాలు రాయండి. ఇది మీ ఓన్గా రాయాలి. ప్రకృతి ఎలా ఉంటుందో మీ ఓన్గా రాయండి. మా పిల్లలు చెప్పింది ఎగ్జాంపుల్ రూపంలో మీకు చూపిస్తాను చూడండి. వర్షా కే సమయ్ హరియాలి
और फल फूलों से लदे पेड़ मन को ఆనందిత్ करते हैं. వర్షం టైంలోని హరియాలి పచ్చదనము మరియు ఫల్ ఫూలోన్సే లదే పేడ్ పళ్ళుతోని పువ్వులతోని అలంకరించి ఉన్నటువంటి పేడ్ చెట్లు మన్కో ఆనందిత్ కర్తే హై మనస్సుని ఆనందింపచేస్తాయి. సెకండ్ పాయింట్ చూడండి. घन के बीच में बिजली का चमकना, रंग बिरंगी इंद्रधनुष का आना देखने लायक होते हैं. నల్లని మబ్బుల మధ్య నుంచి బిజ్లీకా చమక్న తండోస్ మెరవడము, రంగురంగుల ఇంద్రధనుష్ రావడము చూడదగ్గదిగా ఉంటుంది. थर्ड पॉइंट. वर्षा के समय रस के कण कण से तृण तृण का पुलकित होना, वर्षा का पानी धरती पर धाराओं के रूप में प्रवहित होना आदि मन को मोह लेते हैं. వర్షం టైంలోని గాలిలోని ప్రతి ధూళి యొక్క కణము గడ్డికి తగిలి అవి ఆనందంతో పులకరించిపోతూ ఉండే దృశ్యము, వర్షం టైంలోని ధారల రూపంలోని ప్రవహించే నీరు, ఇవన్నీ కూడా మనసుని మోహింపచేస్తున్నాయి. ఈ విధంగా వర్షం టైంలోని ప్రకృతి యొక్క అందాన్ని మీ మాటలలో రాసి మీ టీచర్కి పోస్ట్ చేయండి. ఇంతవరకు చెప్పుకున్నవన్నీ కూడా మీకు అర్థమైందని భావిస్తున్నాను. అయితే ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లోని ఇంతవరకు ఈ వీడియోలో చెప్పుకున్న దాని మీద కొన్ని ఎగ్జామ్స్ పెడతాను. డిస్క్రిప్షన్లోని అవి ప్రెస్ చేస్తే ఆ ఎగ్జామ్ మీరు రాయొచ్చు. ఆ ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని రెట్టింపు చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.